హాయ్ ఫ్రెండ్స్, హాయ్ చెప్పండి. హాయ్. ఎట్లున్నారు చూడండి, ఒకరు మొహాలు స్నానాలు కూడా చేయకుండా ఎట్లున్నారు చూడండి ఒకసారి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. పైన కూరగాయలు అయితే వచ్చినాయి మిద్దె తోటలో. బంగ్లా పైన అన్ని మళ్ళీ కూరగాయలు వచ్చినాయి అనమాట. అవి తెంపుకపోదామని వచ్చినాం. 5:15 అవుతుంది, అయినా ఎండ కొడుతుంది. అది కానీ ఫుల్ ఎండ కొడుతుంది. అందుకే ఇక్కడ ఇగో దీని చాటుకొచ్చి ఎండాకాలం స్టార్ట్ అయింది. నిజంగానే శివరాత్రి కాకముందే ఎండాకాలం స్టార్ట్ అయింది. ఇక్కడ గోడ చాటుకైతే కూర్చున్నాం. కళ్ళు కూడా మూసుకుపోతున్నాయి. ఎండకి ఏం కూరగాయలు కనబడితే తెంపుకోపోదామని అయితే పైకి వచ్చినాం. అట్లనే చెట్లకు నిలబొద్దామని ఇక కూరగాయలు అయితే తెంపుతాం. చూడండి, ఇక ఒక సొరకాయ వచ్చింది రకరక. మళ్ళీ దాన్ని కూడా కట్ చేద్దాము. అన్ని తోటకూర, టమాటాలు అవి వచ్చినాయి. అవి తెంపుదామని. మమ్మీ ఇవాళ స్టార్ట్ చేస్తాం మట్టి తయారు చేయడం. ఇవాళ రేపు చేయి. సరే ఓకే. చాలా పెద్దగా వచ్చింది కుట్టి. ఎంత పెద్ద సొరకాయ వచ్చింది. నీ అంత ఉంటుంది కావచ్చు. ఎంత పెద్దగా వచ్చిందో. కట్ చేయి కట్ చేయి కట్ చేయి. కట్ అవుతుందా? మంచిగా కట్ చేయి. నువ్వు ఏం చేస్తున్నావు? చెయ్యి చెయ్యి. కట్ అవుతుందా? కట్ అవుతుందా? ఏం చేస్తున్నావు? కట్ చేస్తున్నావా? ఇంకేమైనా చేస్తున్నావా? నీకు చేయవస్తలే, అందుకే హనీ ట్రా హనీ చెల్ల కట్ చేస్తా. కత్తెరని ఎరగొట్టేటట్టున్నది. అట్లేం కట్ చేస్తున్నావు? జరుగు, నీకు కట్ చేయలేదని అప్పుడే చెప్పిన, అందుకే అక్క కట్ చేస్తుందగో. చెయ్యి ఇట్లా కట్ చేయబెట్టు. పైన అరే అంతా పైకని కట్ చేయరాదు కొంచెం. అక్కడ కట్ చేయి. చెయ్యి. వచ్చిందే. అమ్మో, ఇంత పెద్ద సొరకాయ చూపి హనీ. మెల్లగరా. వామ్మో, అది చూడు ఎంత పెద్దగా ఉంది చూడు. అగ్గో, నీ చెయ్యి అంతానా? నీ చెయ్యి కంటే ఇంకా పెద్దగానే ఉంది. ఇంకా భుజం కాడికి ఉంది కుటి. అమ్మో, ఎంత పొడుగు ఉంది చూడు. భుజం నుంచి అంత ఉంది. ఇక్కడ నువ్వు ఫోల్డ్ చేస్తున్నావు. అంత పెద్ద సొరకాయ వచ్చింది. ఓకే రండి, ఇంకా కూరగాయలు కట్ చేద్దాం. పక్కన పెట్టేసాయి సొరకాయ. నీ నడుము దాకా ఉంది. 5 మెంబర్స్కి సరిపోతుందా? దా నడు, ఇంకోటి కట్ చేయి. అమ్మమ్మ వాళ్ళు వచ్చినా సరిపోతుందా? చెల్లెక్క కూసుకుంటుంది. ఇక్కడ పెట్టేసే సొరకాయ అయితే ఇక్కడ ఉండని. అంతవరకు టమాటాలు తెంపుదామనండి. తెంపుదు తొందరగా పట్టుకొని ఇక తెంపు. ఒక టమాటా అక్కడ కింద పడిపోయింది. అది కూడా పండిపోతుంది. ఎట్లా తెంపేసే. ఫాస్ట్ తెంపు. ఇక్కడ కింద పడ్డ ఒక టమాటా కూడా తీసుకోకూడదు. అది కూడా పండుతుంది. అవుట్ సైడ్ లోపల కుండీలా అవి అక్కడ పడ్డదాగు. మంచిది అది కూడా, అయిన టమాటానే. ఓకే అదే. చలో ఫాస్ట్ వెళ్ళవు. అవి అది కూడా అయిందాగో. అవి ఎట్లా ఎవరు తెంపేసిండ్రు అవి? నెక్స్ట్ దా తెంపు. అక్కడ కూడా 2 టమాటాలు. ఇంకోటి ఉంది ఇటు చూడు. పద ఇంకెక్కడ ఉన్నాయి? అక్కడ ఒకటి ఉందా? తెంపు. అయ్యో బర్డ్ తినేసింది. అలానే అయ్యో విత్తనంకి వేసాయి. దీంట్లో వేయహాని విత్తనం కోసం. అప్పుడు మనం వేసినవి వస్తున్నాయి. అగో దూరం వేయ, ఒక దగ్గర వేయకు. ఇటే ఓకే అందులో వేసేయి. ఇక ఇంకోటి దింపు. ఇంకున్నాయా? కదా అంతేనా? ఇక్కడ ఇంకా 2 ఉండే కదా టమాటాలు. ఏమైనాయి? అరే చాలా టమాటాలు ఉండే. అసలు ఏమైనాయి టమాటాలన్నీ? అంతేనా? లేవు బేట, చాలా టమాటాలు ఉండే. ఇటు ఒకటి ఉందిదా, ఇటు ఒకటి ఉంది పండింది. 2 ఉన్నాయి. తెంపేసి. ఓకే ఇంకున్నాయా? ఇంకా లేవు. ఇక మిర్చి అది పడిపోయింది. ఇంకా టమాటాలు లేవు. ఇక మిర్చి తెంపుదు రైటు. ఫాస్ట్ హనీరా అని మిర్చి తెంపేసేయండి. మిర్చి తెంపేసేయండి. చాలా దొడ్డుగా ఉన్నాయి మిర్చి. అవును వేసేయి. కింద ఒకటి ఉంది. ఓకే ఇంకున్నాయా మిర్చిలు? చూడండి ఎక్కడ ఉన్నాయో. ఇంకా మిర్చిలు ఉన్నాయి చూడండి. తెంపు. అవి కట్టుకున్నాయి. తెంపేసాయి. 2 ఉన్నాయి. ఓకే అందులో వేసేయి. తాకిందా? అందులో వేసేయండి మిర్చీలు. ఓకే ఇంకా తెంపుతారు పదండి. ఇదిగోండి లాస్ట్. దీంట్లో కొంచెం పాలకూర ఉంది, అది కూడా తెంపేసుకుంటున్నాం. ఇది ఉన్న చుక్కకూర 2 మిక్స్ చేసి చేసుకుంటే బాగుంటుంది. పప్పు అయితే పాలకూర పప్పు చేతితోనే తెంపేసుకుంటాను. చలో ఇదిగోండి లాస్ట్ టప్. ఇక మొత్తం అయితే అయిపోయింది.
అంత అయిపోయింది, తెంపేస్తున్నా దీంట్లో కూడా. ఇవి లేతగా ఉన్నప్పుడే తెంపేస్తున్నాయి, ఎందుకంటే ఆకంతా పచ్చబడిపోతుంది. ఎందుకు పచ్చబడుతుందో అర్థమవుతలేదు, అందుకే చిన్న చిన్నగా ఉన్నప్పుడే తెంపేస్తుంది. మళ్ళీ వస్తుంది కావాలంటే ఇగురు. కత్తెరతో కట్ చేస్తే కాదు పని, 2 చేతులు పెట్టాలి. ఫాస్ట్ తెంపేస్తే తీసుకెళ్ళి డైరెక్ట్ ఇట్లనే కడిగేస్తే, ఇప్పుడు కడిగేసి కట్ చేసేస్తే రేపు మార్నింగ్ బాక్స్లోకి పనికొస్తుంది వీళ్ళకి. ఇది దాంతో తోటకూరతోటి మ్యాంగో చట్నీ పెట్టుకొని తింటే మస్తు ఉంటుంది, సూపర్ ఉంటుంది. ఇంకా రేపు జొన్న రొట్టె వేసుకోవాలి, కానీ చేస్తా, చాలా బాగుంటుంది. అయిపోయింది, తోటకూర అయితే కట్ చేసేసిన. ఇంట్లోనే తోటకూర ఉంది, తోటకూర ఇంట్లోనే మిర్చి, ఇంట్లోనే టమాటా ఉంది, అండ్ అలాగే సొరకాయ, పెద్ద సొరకాయ. కత్తెర కింద పెట్టు, అటు నుంచి ఎండ పడుతుంది. ఇంకా తెంపేసుకుందాం, ఇక కిందికి వెళ్ళిపోదాం పద. ఇక నడువు తీసుకో. అందులో కూడా చుక్కకూర పాలకూర వచ్చినాయి, ఇవి తెంపినాం కానీ మీకు అప్పుడు వీడియో చూపించలేదు. ఇది చుక్కకూర పాలకూర కాంబినేషన్, ఇదేమో చుక్కకూర సీడ్స్. అన్నీ కలెక్ట్ చేసేసినాం ఇంతసేపు కూర్చొని. చీకటి అయిపోయింది, అప్పుడు ఎండకు వస్తే ఇప్పుడు చీకటి అయింది. నీళ్ళు కూడా పట్టేసినాం, మొత్తం నీళ్ళు కుండీలకు. చలో పద. ఇక సొరకాయ ఎట్లా పట్టుకుంటాం? నేను పట్టుకుంటా చేతిలో. పట్టుకో. ఎంత పెద్దగా ఉంది పెట్టు సొరకాయ. పద నడవండి, చలో కిందికి బాగా. ఇదే ఫ్రెండ్స్ వీడియో వచ్చేసి మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి, కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ చెప్పండి. బాయ్. పద.